దేవుని కొరకు కడ వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు మనం నిలబడాలి. ఆమె మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా అదే మాట్లాడతారు కదా, ఎప్పటి వరకు నిలబడతానంటారు? నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు. అయితే ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, జారిపోకుండా ఆత్మీయ జీవితంలో నిలబడడం ఎలా. జారిపోవడం సహజంగా చాలామంది జీవితాల్లో జారిపోతున్నటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ఈ కడవరి దినాల్లో ప్రాముఖ్యంగా దేవుని కొరకు నిలబడదామని మాట ఇచ్చి రక్షణలో జారిపోతున్నారు, ప్రార్థనలో జారిపోతున్నారు, దేవుని మందిర విషయంలో జారిపోతున్నారు. చాలామందికి దేవుని కొరకు నిలబడకుండా తప్పిపోతున్నటువంటి, జారిపోతున్నటువంటి అనుభవాలు చాలామంది ఉన్నారు. అయితే అలాగూ జారిపోతున్న వారి కొరకు ఈరోజు వాక్యం. ఒకవేళ అందులో నీ కుటుంబ సభ్యులు ఉన్నారేమో, ఆ జారిపోయే విషయంలో నీవు కూడా ఉన్నావేమో. ఒక్కసారి ఆ జారిపోకుండా మనం ఎలా నిలబడాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటికి హత్యాదోషము రాకుండునట్టుకై నీ ఇంటి పైకొప్పుకు ఏం కట్టాలట? పిట్టగోడ కట్టాలి. ఏ గోడ కట్టాలి? ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పైన ఏం చేస్తాం మనం? చుట్టూ పిట్టగోడ ఎలా కడతాం మనం? ఒకవైపు కడతామా, రెండు వైపులు కడతామా? 4 వైపులు, 4 దిక్కులు, అంటే 4 మూలలు. ఎందుకు ఈ పిట్టగోడ కడతామంటే ఎవరు ఇది బైబిల్లో దేవుడు మోషేతో ఇలాంటి విషయాలు కూడా దేవుడు మాట్లాడతాడా? ఎస్, దేవుడు మోషేతో మాట్లాడదు. మోషే, నా ప్రజలు ఎవరైనా క్రొత్త ఇల్లు కట్టుకుంటే హత్యా దోషము వారి మీద రాకుండునట్లుగా, అంటే ఎవరు కూడా జారిపోకుండా, ఎవరు కింద పడిపోకుండా, ఆ కొత్త ఇంటికి ఏ దోషం రాకూడదు? హత్యా దోషము ఆ కొత్త ఇంటికి రాకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన జనాంగమా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఒక కొత్త ఇల్లు లాంటి వారు. మనం కూడా ఇల్లు రెండింటికి పోల్చబడుతుంది. ఒకటి, మన హృదయాన్ని ఇల్లుగా పోల్చబడుతుంది. రెండోది, దేవుని మందిరాన్ని కూడా ఇల్లుగా పోల్చబడుతుంది. అందుకే హౌస్ ఆఫ్ గాడ్ అంట, దేవుని ఇల్లు. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని ఇల్లు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన క్రొత్త నిబంధన సంఘం నీవు, నేను, మనం అందరం. ఈ క్రొత్త నిబంధన సంఘములో ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో జారిపోకుండా, విశ్వాసంలో జారిపోకుండా, వాక్యములో జారిపోకుండా ఎవరు కట్టాలి? గోడ సేవకుడు కట్టాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే నువ్వు కట్టుకుంటావు, మేస్త్రి వచ్చి కడతాడు. మేస్త్రి వచ్చి ఏం చేస్తాడు? పిట్టగోడ కడతాడు. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలంటే, రక్షించబడిన మిమ్మలను, మీ ఆత్మీయ జీవితానికి ఒక పిట్టగోడ కట్టాలి. ఈ పిట్టగోడ ఎన్ని? 2 దిక్కుల, 3 దిక్కుల, 4 దిక్కులు కట్టాలి. ప్రతి సేవకుడు, ప్రతి సంఘానికి కట్టవలసిన పిట్టగోడ. ఏంటి ఆ పిట్టగోడ? ఒకసారి వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతారా? 41వ వచనం. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిద్దాం. పేతురు వాక్యాన్ని ఆదిమ క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. వాక్యం బోధించగా ఎంతమంది ఇక్కడ రక్షించబడ్డారట? చెప్పాలి, ఎంతమంది? 3000 మంది ప్రభులోనికి వచ్చారు. ఇప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘం ఆరంభమైంది. ఇప్పుడు సేవకుడు పేతురు గారు, అదేవిధంగా పేతురుతో ఉన్నటువంటి అపోస్తులు అనబడిన వారు, అక్కడున్న సేవకులందరూ ఏం చేశారంటే, ఈ 3000 మంది రక్షణ పొందిన వారిని అలా వదిలిపెట్టకుండా కిందన ఒక 4 గోడలు కట్టారు. పిట్టగోడలు 4 కట్టారు. వీరు
42వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధ, సహవాసమందును, సహవాసము, రొట్టె విరుచుట యందును, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట యందును, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండిరి. ఇక్కడ 4 మూలలు కట్టారు. ఈ 3000 మంది కింద జారిపోకుండా ఒక 4 పిట్టగోడలు. అందుకే ఆ 3000 మంది జారిపోలేదు. ఈ 3000 మంది ఎంతమంది అయ్యారు? 5000 మంది అయ్యారు. ఈ 5000 మంది 10,000 మంది అయ్యారు. ఈ 10,000 మంది లక్షల మంది అయ్యారు. ఈ లక్షల మంది కోట్ల మంది అయ్యారు. ఇలాగు ఆదిమ క్రైస్తవ సంఘము వేయబడిన బీజం ఈరోజు ప్రపంచమంతా సార్వత్రిక సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడున్నటువంటి మన జీవితంలో కూడా ఈ 4 అనుభవాలు ఉన్నాయా లేదా ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఒకటొకటి క్లుప్తంగా మీతో మాట్లాడతాను. మనం నమ్ముకున్నాము, చర్చికి వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము అనేది కాదు. నువ్వు జారిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటి అనుభవంలోనికి మనం వద్దాం. మొట్టమొదటిది ఏంటంటే అపోస్తుల బోధ. ఏ బోధట? ఏ బోధ? ఇక్కడ బోధ అనే మాట రాయబడిందా? అపోస్తుల బోధ అని రాయబడిందా? అపోస్తుల బోధ. ప్రస్తుత కాలంలో రకరకాల బోధలు ఉన్నాయి. ఏ బోధలు అవి? బైబిలులో లేని బోధలు, భిన్నమైన బోధలు, నానా విధాలమైన బోధలు. ఒక్కసారి వాక్యం తీసి చూడండి, నేను చదువుతాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనములో నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. ఒక్కొక్క సంఘంలో మా బోధ రైట్ అంటారు. అదేంటి నాకు అర్థం కాదు. ఒక సంఘం అంటుంది మా సంఘమే పరలోకంగా ఎత్తబడతారట. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? ఇదేం బోధలు? ఎలాంటి బోధలు ప్రభు వారు చేయమన్నారా? మేమే పరిశుద్ధులు అంటాం. వాళ్ళు ముట్టుకోకూడదు అంటే ఇంకొకళ్ళని. ఎవరినన్నా ముట్టుకుంటే వీళ్ళేమైపోతారట? అపవిత్రులు అయిపోతారట. అంటే ఈరోజు సేవకులు బోధించే బోధన ఏదైనా అలా ఉంది. అలా కడుతున్నారు సంఘాన్ని. అరే సంఘాన్ని కట్టేది అలా కాదు, పడిపోకుండా జారిపోకుండా కట్టండి. అంతేగాని ఆ సంఘం ఎటు పోకుండా ఇటు పోకుండా ఏం చేస్తున్నారు? రకరకాల తప్పుడు సిద్ధాంతాలు చేస్తున్నారు. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిగెత్తుకుని వస్తారు సంఘం. అంతే. వాక్యం లేని చోట, దేవుని ఆత్మ లేని చోట ఉండలేం. ఈ మధ్య చాలామంది ఇది పాస్టర్ గారు అసలు చచ్చిపోతున్నాను, అక్కడ బోధలు ఇక్కడ బోధలు, ఆయన చెప్పేది ఇది, నేను చెప్పేది ఇది, మేము చెప్పేది ప్రకటన గ్రంథం ఒకలాగా ఆయన చెప్తాడు, ఇంకొకలా ఆయన చెప్తాడు. ఈ వాక్యాన్ని ఇంకొక రకంగా కొత్తగా చెప్పాలని ఏం చేస్తున్నారు? రకరకాల పద్ధతులు తీసుకొస్తున్నారు. ఒక ఇంటికి వెళ్ళా, ఆ ఇంట్లో ఒక చిన్న బల్ల ఉంది. ఆ బల్ల మీద పక్కన ఒక చిన్న యేసుప్రభు ఫోటో ఉంది. యేసుప్రభు ఫోటో పక్కన ఒక 4-5 బాటిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్లో మట్టి ఉంది, ఓ బాటిల్లో నీరుంది, ఒక బాటిల్లో ఏదో ఒకటి ఇంకుంది. ఏంటమ్మా ఈ వెరైటీగా ఉన్న మట్టి ఏంటి, నీరేంటి ఇవన్నీ అంటే, ఈ నీరండి వేలంగి నుంచి తెచ్చారండి మా వాళ్ళు. ఎక్కడి నుంచి తెచ్చారట? వేలంగి నుంచి తెచ్చారట. అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రాప్ ఏం చేసుకుంటుందట? నోట్లు వేసుకుంటుందట. మరి ఈ మట్టి ఎక్కడదమ్మా అన్న? ఈ మట్టి మా వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చారండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మా అయ్యగారు ఇచ్చారు, ఎప్పుడన్నా కడుపు నొప్పి వస్తే దాన్ని నోట్లు వేసుకొని మింగమన్నారు అన్న. మరి కడుపు నొప్పి తగ్గిందంటే కొంచెం ఎక్కువైంది అంటుంది. లేనిపోను బోధ రేపు ఆపరేషన్ చేస్తారు. లేనిపోను బోధ ఏం చెప్పాడు దేవుడు? ఇలాంటి ఏం చెప్పాడు దేవుడు మనకి? ఇదేం బోధలు అర్థం కాదు. ఆ మట్టి ఇంట్లో ఉంటాయట, అన్నీ కలిసి వస్తాయట, అన్నీ కలిసి వస్తాయట. ఆ నీరింట్లో ఉంటే అన్నీ కలిసి వస్తాయట. అరే దేవుని వాక్యం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా వాటి వల్ల ప్రయోజనం ఏంటి? విమర్శించడం కాదు, అట్లా ఉంది పరిస్థితులు. వాక్యానికి భిన్నమైన ఆశీర్వాదాలు మనకొద్దు. ఒకవేళ వాక్యానికి భిన్నమైన వాటిని చూపించి వీటి వల్ల మీకు ఆశీర్వాదాలు వస్తాయంటే వద్దని చెప్పండి. ఎందుకంటే అవి ప్రయోజనం కాదు. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యవంతమైన భోజనాన్ని చేయాలి, అంతే కదా? ఎటు పడితే అటు, ఎలా పడితే అలా తింటే ఏమవుతుంది? మన ఆరోగ్యం పాడవుతాం. అందుకని ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం కొరకు పరుగులెత్తుతున్నాం ఈరోజు. మరి బోధ, నీ బోధ కూడా, నువ్వు వినే బోధ కూడా ఎలా ఉండాలంటే ఆరోగ్యవంతమైన బోధ మనకు అవసరం. ఆరోగ్యవంతమైన బోధ నీకు కావాలి. వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో లేకపోతే ఫలాలు నువ్వు పొందుకోలేవు. వాక్యంలో ఉంది, రేపు శోధన కాలంలో నువ్వు తప్పించబడాలంటే నా ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకుంటేవి గనక
ఆ శోధన కాలంలో నువ్వు తప్పించబడతావు. గెస్తమనే సంఘాలు అంటే వాక్యముతో కట్టబడిన సంఘాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భిన్న బోధలు, కల్పిత బోధలు ప్రజెంట్ కాలంలో వస్తున్నాయి. జాగ్రత్త. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే పరిగెత్తకండి అటు ఇటు. ఈ తప్పుల బోధలు ఉండకుండా మీరు జారిపోకుండా ఉండాలంటే మీకు ఒక గోడ కావాలి. ఏంటి ఆ గోడ? ఒక పిట్ట గోడ. మొదటి గోడ ఏంటి? అపోస్తుల బోధ. ఏ బోధ? ఆదిమ క్రైస్తవ సంఘములో అపోస్తులు బోధించిన బోధ నీ నా జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. రైట్, రెండో గోడ చూద్దాం. పిట్టగోడలో రెండో గోడ ఏంటంటే సహవాసము. ఏంటట? సహవాసము. ఈ అపోస్తుల బోధ అయిపోయింది. రెండోది, వారి జారి పడిపోకుండా అపోస్తుల 3000 మందికి కట్టింది ఏంటంటే సహవాసము. అంటే కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానుట అనే వాక్యం ఉంది. దేవుని రాకడ రాబోతుంది త్వరలో. ఆయన రాకడ దినం రాకముందే మీరందరూ ఏదంటే ఏం చేయాలి? సమాజముగా మీరు కూడుకోండి. ఆదివారం ఈరోజు ఎలా ఉందంటే ఆదివారం రావడమే గగనం అయిపోయింది చాలామందికి. ఆదివారం వచ్చామంటే ఏదో కూర్చోండి, ఎప్పుడు వస్తాం, అది కూడా ఎప్పుడో వస్తాం మన ఇష్టం వచ్చినప్పుడు. ఒకవేళ అయ్యగారు పాస్టర్ గారు ఏదో మర్చిపోయో లేకపోతే ఆవేశంలోనో కొద్దిగా పావుగంట వాక్యం ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, ఏ కొంపలు మునిగిపోతాయి నాకు తెలియదు. నేను అంటాను రాకపోతే మానేయండి మొత్తానికి. ఎందుకు పరిగెత్తడం? ఒక 2 గంటలు దేవుని మందిరానికి ఇవ్వలేరా మీరు? దేవుడు ఏమన్నాడు? 6 దినాలు పని చేసుకోండి. 7వ దినం ప్రభు దినం అండి. 7వ దినం ఆదివారం ఒక 2 గంటలు కూర్చోడానికి నానా ఇబ్బందులు పడిపోతున్నాం. మరి జారిపోవా మనం? ఏంటి మన భక్తి? గగనం. ఈరోజు ఆదివారం ఆరాధనకు రావాలంటే గగనం. పోని వచ్చావా? వచ్చినాడు ప్రశాంతం. కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఒక బ్యాచ్ లేపాలి. ఈ మధ్య కొన్ని సంఘాలకు వెళ్తుంటాను, అక్కడ వాక్యం చెప్పేదానికంటే వాళ్ళు లేపడానికంటే ఏం అయిపోతుంది నాకు. ఒక సంఘం చూస్తే అబ్బో ఏమున్నారు జనాలు. వాక్యం చెప్తుంటే కొంతమంది ఫోన్లు మాట్లాడుకుంటున్నారు మధ్యలో. వాక్యం జరుగుతుంది, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన నా ముందు కూర్చొని పేపర్ తీసి చదువుతున్నాడు మహానుభావుడు. పక్కన ఉన్న వాళ్ళు కబుర్లు ఆడుకుంటున్నారు. అరే బాబు ఇలా ఉందండి బాబు ఇలాంటి సంఘం అంటే నేను విమర్శించట్లేదు కానీ చెప్తున్నాను. ఇలా అయిపోయి ఈరోజు వాక్యం అంటే ఒక ఆసక్తి లేదు, గందరగోళంగా ఉంది పరిస్థితులు. గగనం ఈరోజు దేవుని మందిరం రావడం అంటే అదొక రకమైన గానం. వచ్చిన తర్వాత వాళ్ళని ఏదైనా 2 మాటలు గట్టిగా అంటే వచ్చేవారం కనపట్ల. నా ప్రియమైన దేవుని బిడ్డల సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. తండ్రితో సహవాసం, కుమారుతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, దేవుని సహవాసం ఎల్లప్పుడూ మనకు ఉండాలి. నేనేమంటానంటే ఆదివారం కాదండి, అపోస్తుల కాలంలో ఎప్పుడెప్పుడు సహవాసులు ఉండేవారు తెలుసా? ప్రతిరోజు దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు, వాళ్ళు పనులకు వెళ్ళారు. గగనం అయిపోయింది ఆదివారం రావడం. ఈరోజు ఒక్కసారి మనం కూడా దేవుని శత్రువు అవుతున్నాము. ఎప్పుడో తెలుసా? దేవుని స్నేహం మాని, దేవుని సహవాసం మాని, లోక స్నేహాలు. అందుకే అక్కడ భయంకరమైన మాట రాశాడండి పేతురు గారు, యాకోబు గారు. అసలు ఏంటి ఆ మాట వాడడం ఏంటి? వ్యభిచారులారా, ఎంత కఠినమైన మాట. మీరు దేవునితో ఉన్నప్పుడు మీరు లోకంతో స్నేహం అవసరమా? కాబట్టి మీరు దేవునితో ఉన్నప్పుడు దేవుని స్నేహాన్నే మీరు కలిగి ఉండాలి. ఒకవేళ ఈ లోక స్నేహాన్ని కోరి మీరు వెళ్ళినట్లయితే మీరు దేవునికి ఏమవుతున్నారు? శత్రువులు అయిపోతున్నారు. ప్రతి దినము దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రతి దినము దేవునితో ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉండాలి. దీనితో గడిపే సమయం ఎక్కువ, దేవునితో గడిపే సమయం ఎక్కువ. ఎవరికి ఈ రోజుల్లో ఏమి లేకపోయినా ఇది మాత్రం ఉంటుంది, లేకుండా ఉండదు. 2-3 ఉంటున్నాయి ఈ మధ్య. ఒక 5 నిమిషాలు చూద్దాం, రీల్ స్టార్ట్ చేస్తావు, పస లాగుతానే ఉంటావు కానీ ఆగదు అది. ఒకసారి మీ వాచ్ లిస్ట్ ఏదో ఉంటుంది చూడాలి, అప్పుడు దొరుకుతారు మీరందరూ. ఎంతసేపు చూస్తున్నారు సెల్ ఫోన్. కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాల్సిన టైం ఎవరికి? దేవునికి ఇవ్వాలి. దేవునికి మనము స్నేహితుడిగా ఉందామా, శత్రువుగా ఉందామా? స్నేహితుడిగా ఉండాలంటే మానక దేవుని సహవాసములో మన ముందుగాక. సో ఈ అపోస్తుల బోధ తర్వాత 2వ గోడ ఏం కట్టాడు పేతురు గారు? సేవకుడు ఏం కట్టాడు? అమ్మాయి 2 గోడలు అయిపోయి ఇంకెన్ని గోడలు ఉన్నాయి? 2 గోడలు ఉన్నాయి. పిట్టగోడలు 2 కట్టాలి ఇంకా. 3వ గోడ పేరు ఏంటంటే రొట్టె విరుచుట. యేసు ప్రభు వారి యొక్క శరీరం రొట్టె, ద్రాక్షారసం. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఉంటుంది ప్రభు బల్ల ఆరాధన. అంటే రొట్టె విరుచుట, ద్రాక్షరసం ప్రతి ఆదివారం ఇస్తారు కొన్ని సంఘాల్లో. కొన్ని సంఘాల్లో
నెలకు ఒకసారి ఇస్తారు. కొన్ని సంఘాలు ప్రతి కార్యక్రమం టైంలో ఇస్తారు. ఎవరి సిద్ధాంతాలు వారి. ఇప్పుడు చిన్న కార్యక్రమం జరిగినా, వివాహం జరిగినా, సమాధి కార్యక్రమం జరిగినా కొన్ని సంఘాలు అప్పుడు కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం రొట్టెలు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మనం చేయవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, మనలను మనము విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ బాప్తీసం తీసుకున్నాం, బాగుంది, బాప్తీసం తీసుకుంటే అర్హత కాదు. ఏం చేసుకోవాలి? ఆ రొట్టె తీసుకోవడానికి, ద్రాక్షరసం తీసుకోవడానికి వచ్చేటప్పుడు నిన్ను నీవేం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. మీకు పొగడతంటే ఇష్టమా, విమర్శన అంటే ఇష్టమా? 100% పొగిడితేనే ఇష్టపడతారు. ఈరోజు పొగడతలు చాలా డేంజర్ అండి. మనం తీసుకోవాల్సింది ఏం తీసుకోవాలి? విమర్శలు తీసుకోవాలి. అందుకే మనము దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలంటే మనం విమర్శించుకోవాలి. ఎస్, నేను పాపినా, మనం పాపమా, నాలో దోషం ఉందా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాల్సిన విషయం ఉంది. విమర్శన అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తుంటే దాన్ని రిసీవ్ చేసుకోవాలి నువ్వు. ఓకే, వాక్యం ద్వారా ఒకవేళ నీకు వాక్యం గట్టిగా కొడుతుంది నీకు వాక్యం, ఆ వాక్యం నా కోసమే, ఎస్, రిసీవ్ చేసుకో. అంతే. ఏం చేసుకోవాలి? మనం పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. ఓకే, 3వ పిట్ట కూడా అయిపోయింది. ఎన్ని పిట్టగోడలు కట్టినప్పుడు? ఇంటికి, కొత్త ఇంటికి ఎన్ని గోడలు ఉండాలట? 4 పిట్టగోడలు. 4వ గోడ చూద్దాం. 4వ గోడ ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఏం చేయాలట? ప్రార్థన యందు ఎడతెగక. ఎడతెగక అంటే విరామము లేకుండా. ఎస్, ఇంకా నిత్యం, ఎల్లప్పుడూ, రాత్రి లేదు పగలేదు. ప్రార్థనకు ఒక సమయం పెట్టుకోకండి. ఎప్పుడు అనుకుంటారు కొంతమంది, ప్రార్థన ఈరోజు 10 నిమిషాలు చేయాలి, రాత్రి 10 నిమిషాలు చేయాలి. అది కాదు, నీకు ఎప్పుడు టైం దొరికితే మోకరించి అంతే. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రార్థన చేయి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బైబిల్ తీసుకొని చదువు, దేవుని వాక్యాన్ని చదువు. ఖాళీ సమయాలు వ్యర్థమైన వాటి మీద, వ్యర్థమైన దాని మీద మనం సమయాన్ని వినియోగించుకోకుండా మన జీవితంలో జారిపోకుండా ఉండాలంటే, ఆ పాస్టర్ గారు నాకు 3 గోడలునే సరిపోతుందిలేండి. ఏ గోడ ఉంది? బాగుంది, మంచి వాక్యం దొరుకుతుంది నాకు సంఘంలో, గుడ్. రెండోది ఏంటి? మంచి చర్చ్ దొరికింది నాకు, మంచి సహవాసంలో ఉన్నాను, నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నాను. ఓకే, రైట్. రొట్టె విరుస్తున్నాను, ప్రతి ఆదివారం వచ్చి, ప్రతి నెలలో ఒకసారి వచ్చి రొట్టె విరుస్తున్నాను. ఓకే, స్ట్రాంగ్. మరి అది లేకపోతే ఏమవుతుంది? అట్నుంచి జారిపోతాను. ఎట్నుంచి జారిపోతావు? 4వ పక్క నుంచి జారిపోతావు. కాబట్టి ఆ 4వ మూడ కూడా పిట్టగోడ కావాలి. ఈ పిట్టగోడ ఏముందంటే ప్రార్థన. చాలా బలమైనది. అన్నిటికంటే బలమైనది ఏంటి? ప్రార్థన. అన్నిటికంటే బలమైనది ప్రార్థన. ప్రార్థనకు సమస్తము సాధ్యమే కానీ అసాధ్యం అంటే ఏది లేదు. పేతురు గారు చెరసాలలో ఉన్నారు. సంఘానికి ఏం చేయాలో తెలియట్లే. వారికి న్యాయం ఎక్కడి జరుగుతుందంటే అసలు అధికారులే తీసుకెళ్లారు పేతురు గారు. ఎవరు తీసుకెళ్ళింది? గవర్నమెంట్ తీసుకెళ్ళింది. మరి ఇప్పుడు వీళ్ళు పోయి న్యాయం ఎవరిని అడగాలి? ప్రభుత్వమే చేస్తే ఇంకెవరిని అడుగుతారు న్యాయం? కానీ న్యాయాధికర్త అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు కదా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తారు? మోకరించి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఈ సంఘం దేవుని సేవకుడు గారు కన్నీరు గార్చారు, ప్రార్థించారు. ఆ ప్రార్థన ఎలా ఉందంటే ఎడతెగక ప్రార్థన. అంటే ఆ సేవకుడు మళ్ళా ఇంటికి వచ్చేంత వరకు వారు ఏం చేస్తున్నారట? విసుకక, ఎడతెగక వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఆ చీకటిలో గొప్ప వెలుగు వచ్చిందట. ఆ పేతురున్న ఆ గదిలో చీకటిగా ఉంటే ఒక్కసారి గొప్ప వెలుగు వచ్చింది. దేవుని దూత వచ్చింది. దేవుని దూత తీసుకొచ్చి ఆ డోర్లు తెరిచింది. ఆ పేతురు గారిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో వదిలిపెట్టి వచ్చేసింది. ఇదంతటికి ప్రధానమైన కారణం సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం ప్రార్థించాలి, నిత్యం ప్రార్థించాలి. నీ కోసమే కాదు, ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న పరిస్థితుల కోసం ప్రార్థించాలి. శాంతి సామరస్యముల కోసం ప్రార్థించండి. మత కక్షలు రాకుండా ప్రార్థించండి. మత విద్వేషాలు రాకుండా ప్రార్థించండి. అనేకులు ఈరోజు చంపుతున్నారు, అలాంటి పరిస్థితులు రాకుండా ప్రార్థించాలి. ముఖ్యంగా నీ సంఘం కొరకు, నీ సంఘాల కొరకు, నీ సంఘ కాపరి చేస్తున్న పరిచర్య కొరకు మీరు ఎంత బలంగా ప్రార్థన చేస్తే నేను అంత బలంగా వాడబడతాను. ఇది నా శక్తి కాదు. నేను ఏ ప్రాంతాలకు వెళ్ళి వాడబడాలన్నా, ఏ దేశాలకు వెళ్ళి వాడబడాలన్నా, ఇక్కడ ప్రేయర్ ఎక్కడ ఉండాలి? సంఘంలో. నిత్యం మీరు ఏం చేయాలి? ఆ ధూపాన్ని, ఆ ప్రార్థన ధూపాన్ని నిత్యం వేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఇంకా బలంగా వాడుకుంటాడు, శక్తికరంగా వాడుకుంటాడు.
ఆత్మీయంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రార్థన, ఆ యొక్క పిట్టగోడ మీ జీవితంలో ఉంది. ప్రార్థన అనేది ఎప్పుడు రగిలించబడి ఉండాలి, చల్లారిపోకూడదు. అలాంటి ప్రార్థన అనుభవం ఉంటే మీరేం చేయరు, జారిపోరు. న్యాయం కావాలంటే ఎవరి వైపు చేయలేదండి. న్యాయం కావాలంటే ఎవరి వైపు చేయొద్దండి, దేవుని వైపు చేయొద్దండి. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మనకు న్యాయం సమకూర్చునగాక. 4 గోడలు కట్టేసాం, ఇప్పుడు ఎవరు జారిపోరు. ఆమేన్, హల్లెలూయా. ఈ 4 పిట్టగోడలు మీలో ఉంటే ఇంకా జారిపోయే పరిస్థితే లేదు. పాస్టర్ గారు నేను జారిపోతున్నానండి, పాస్టర్ గారు నేను ఆత్మీయలో పడిపోతున్నానండి, పాస్టర్ గారు నేను ఇలా లేదు. ఇంకా ఈ అనుభవాలు ఒకవేళ నీ సంఘంలో, లేకపోతే నీ సభ్యులకు, లేకపోతే నీ స్నేహితులకు, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 గోడలు, పిట్టగోడల అనుభవాలు మీ జీవితంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నడూ కూడా మీరు జారిపోకుండా ఉందురుగాక. అంత్య దినాల్లో ఉన్నామండి, అంత్య దినాల్లో ఉన్నాం. జారిపోకూడదు, మనం స్ట్రాంగ్గా నిలబడాలి. ఏంటి గోడలంటే, మొదటి గోడ బోధ. ఏ బోధ? అపోస్తుల బోధ. రెండో గోడ ఏంటి? సహవాసం అనే గోడ. ఎప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మూడో గోడ ఏంటి చెప్పాలి? ఏంటి? ప్రతీ నెలలో మనం ఏం చేయాలి? రొట్టె విడవాలి. ప్రతీ నెలలో రొట్టె విడవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి. ఆఖరి గోడ ఏంటి? ప్రార్థనా గోడ. ఈ అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక.